మన జీవితంలో ప్రతిరోజు మనకు తెలియకుండానే జరిగే కొన్ని విషయాలు ఉంటాయి. అవి అంతా మనకు చాలా సాధారణంగా అనిపిస్తాయి. అంత సాధారణంగా అనిపిస్తాయి కాబట్టి అవి ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడు ఆలోచించకుండా ఉంటాం. ఉదాహరణకి మధ్యాహ్నం టైంలో ఏ పని చేయకపోయినా ఒక్కసారిగా నిద్ర రావడం, లేదా రాత్రి పడుకునే ముందు అకస్మాత్తుగా ఆకలి పెరగడం, లేదా చిన్న పేపర్ కట్ అయితే భరించలేని నొప్పి, నైఫ్ కట్ అయితే అంతగా ఏమీ అనిపించకపోవడం, ఇవన్నీ మనం రోజు అనుభవించే విషయాలే. కానీ వాటి వెనుక ఉన్న అసలు కారణం చాలామందికి తెలియదు. ఈ వీడియో చివరికి వచ్చేసరికి నువ్వు రోజు చేసే చాలా చిన్న పనుల్ని కూడా కొత్త కోణంలో చూడడం మొదలు పెడతావు. ఒక సాధారణ వీడియో కాదు, ఇది నీ రోజువారీ జీవితాన్ని కొంచెం మార్చే వీడియో. మొదటిది, మధ్యాహ్నం టైంలో ఒక్కసారిగా నిద్ర ఎందుకు వస్తుంది? నీకు ఈ సిచ్యువేషన్ గుర్తుందా? ఉదయం నుంచి బాగా యాక్టివ్గా ఉంటావు, పని చేస్తావు, మాట్లాడుతావు, ఫోన్ చూస్తావు, అన్నీ చేస్తావు. కానీ మధ్యాహ్నం అవ్వగానే ప్రత్యేకంగా 12 నుంచి 3 మధ్యలో ఏం పని లేకపోయినా లేదా పని ఉన్నా కూడా ఒక్కసారిగా కళ్ళు మూసుకుపోతాయి. నిద్ర బలవంతంగా మన మీద దాడి చేసినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం ఏమని అనుకుంటాం? బాగా తిన్నానేమో, లేజీ అయిపోయాను, నాకే ఇలా ఉంటుందా అని. ఇది నిజం కాదు. ఇది ఫుడ్ వల్ల కాదు, ఇది లేజీనెస్ వల్ల కాదు. మన శరీరం లోపల ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. దానిని మన శరీర గడియారం అని అనవచ్చు. ఈ గడియారం మనకి చెప్పకుండా మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. రోజులో ఎప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉండాలి, ఎప్పుడు స్లో అవ్వాలి అన్నది ఇది ముందే డిసైడ్ చేస్తుంది. మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్యలో మన శరీరం సహజంగా ఎనర్జీ తగ్గిస్తుంది. ఇది మన కంట్రోల్లో ఉండదు. అందుకే స్కూల్లో ఆఫ్టర్నూన్ క్లాసెస్ డల్గా ఉంటాయి. టీచర్ ఎంత ఎఫర్ట్ పెట్టినా స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఆఫీసులలో లంచ్ తర్వాత ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఇది నీ తప్పు కాదు, నీ అలసట కాదు, ఇది నీ శరీరం చేసే సహజ ప్రక్రియ. ఇది తెలిసిన తర్వాత నీ మీద నువ్వే కోపం పడటం ఆపేస్తావు. రెండవది, రాత్రి పడుకునే ముందు ఒక్కసారిగా ఆకలి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గుర్తు చేసుకో. రాత్రి భోజనం చేసావు, బాగా తిన్నావు, అన్నీ సరిగ్గా ఉన్నాయి. కానీ పడుకోవడానికి కొద్దిసేపు ముందు ఒక్కసారిగా మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది. ఇది నిజమైన ఆలోచనేనా, లేక ఇది నిజమైన ఆకలేనా? కాదు, ఇది శరీరం ఆకలి కాదు, ఇది అలవాటు ఆకలి. మన మెదడు చాలా తెలివైంది. మనం రోజు ఒకే టైంకి ఏదైనా తింటే ఆ టైం వచ్చేసరికి ఫుడ్ లేకపోయినా ఆహారం రావాలి అనే సిగ్నల్ పంపిస్తుంది. అసలు శరీరానికి ఎనర్జీ అవసరం లేకపోయినా మెదడు ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆకలి పుడుతుంది. అందుకే రాత్రి చిప్స్, బిస్కెట్స్, స్వీట్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. ఇది మన అలవాట్ల వల్లే. ఇది అర్థమైతే ఆకలిని నువ్వే కంట్రోల్ చేయగలవు. మూడవది, నైఫ్ కట్ కంటే పేపర్ కట్ ఎందుకు ఎక్కువగా నొప్పి పెడుతుంది? చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. చిన్న పేపర్ కట్ భరించలేనంత నొప్పి, కానీ నైఫ్ కట్ అయితే అంతగా ఏమీ అనిపించదు. ఎందుకు? పేపర్ కట్ చాలా లోతుగా ఉండదు, అనీవెన్గా ఉంటుంది, ఎక్కువగా నెర్వర్ పాయింట్ని టచ్ చేస్తుంది. నైఫ్ కట్ లోతుగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, నెర్వర్స్ తక్కువగా డిస్టర్బ్ అవుతాయి. పేపర్ కట్ చిన్నదైనా మెదడుకి ఎక్కువ డేంజర్ సిగ్నల్స్ను పంపుతుంది, అందుకే నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. నాలుగవది, కంప్లీట్ సైలెన్స్లో ఎందుకు అనీజీగా అనిపిస్తుంది? కంప్లీట్ సైలెన్స్లో నువ్వు ఎప్పుడైనా కూర్చున్నావా? మొదటగా బాగానే అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికి అనీజీగా, రెస్ట్లెస్గా, టెన్షన్గా ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకు? మన మెదడికి సౌండ్ అంటే సురక్షిత సంకేతం, సైలెన్స్ అంటే ఏదో ప్రమాదం ఉండొచ్చు అనే భావన. అందుకే ఫ్యాన్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకపోతే మనసు కుదరపడదు. ఇక ఐదవది, ఇబ్బందికరమైన మూమెంటు ఎందుకు బాగా గుర్తుంటాయి? హ్యాపీ మూమెంట్స్ మెల్లగా మర్చిపోతాయి, కానీ ఒక ఇబ్బందికరమైన మూమెంటు ఏళ్ల తరబడి మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు? మన మెదడు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని పాఠాలుగా నిల్వ చేస్తుంది. మళ్ళీ అదే తప్పు చేయకూడదని మెమొరీని స్ట్రాంగ్గా లాక్ చేస్తుంది. అది బాధ పెట్టడానికి కాదు, నిన్ను రక్షించడానికి. ఇంకా చివరిగా, ఇవి మన రోజు అనుభవించే చిన్న విషయాలే, కానీ వాటి వెనక ఉన్న కారణాలు తెలిసినప్పుడు మన జీవితాన్ని కొంచెం డిఫరెంట్గా చూస్తాం. ఈ సిరీస్లో ఇలాంటి ఎవ్రీడే మిస్టరీస్ని చాలా సింపుల్గా చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మన మెదడు ఎందుకు రాత్రి ఓవర్ థింక్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ని మిస్ అవ్వకండి.